అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వగానే కనీసం కొన్ని రోజులైనా జైల్లో ఉంటారు, ఇప్పటికిప్పుడు బయటకు రాలేడు అని చెప్పి సంతోషపడ్డటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళ సంతోషాన్ని ఎక్కడ ఆపుకోలేదు. పుష్పలో ఒక సీన్ షేర్ చేసుకుంటూ వచ్చారు. అదొక సీన్లో పోలీసులందరికీ ఇక్కడ డబ్బులు ఇచ్చి వాలంటీర్ రిటైర్మెంట్ ఇప్పించే సీన్ ఉంది కదా. ఇప్పుడు పోయి అందరికీ వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి బయటకు వచ్చేస్తాడు. ఈ డాష్లో స్టారు అనే డాష్లో అల్లు అనే ఇంటి పేరుతో ఆతో స్టార్ట్ అయ్యబోతూ అట్లా ఆ డాష్లో స్టారు అని చెప్పి డైరెక్ట్గానే వీళ్ళు విషయాన్ని ఎలాగెక్కారు. కొందరైతే ఏం అందరికీ చట్టం ఒకటే కదా, ఏమైతుంది ఇప్పుడు అరెస్ట్ అయితే, మరి జైలుకి వెళ్ళాలి కదా, ఒకరు చనిపోయారు కదా అని చెప్పి సరే వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ అధ్యక్షులు వాళ్ళ నాయకులు మీటింగులు పెట్టినప్పుడు ఇంకోటి జరిగినప్పుడు తొక్కిసలాట అని చెప్పి ఎంతమంది చనిపోయారు అనేది అటువంటివి ఏవి కనుక గుర్తుపెట్టుకోకుండా వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ మొదలెట్టారు. అరే ఇది కాంటెక్స్ట్ ఏంది? ఈ విధంగా అయితే మన పార్టీ నాయకులు ఎన్నిసార్లు అరెస్ట్ అయి ఉండాలి, మన హీరో ఎన్నిసార్లు అరెస్ట్ అయి ఉండాలి, మరి ఇప్పుడు అల్లు అర్జున్కి మాత్రం ఎందుకు? చట్టం అందరికీ సమానమైనప్పుడు మరి మన వాళ్ళకైనప్పుడు వర్క్ అయి ఉండాలి కదా ఇదే చట్టం అని చెప్పి ఆలోచించకుండా సంబరపడ్డారు. ఎంత ఆనందపడ్డారో ఆనందాన్ని వ్యక్తపరిచారు. కానీ దేశవ్యాప్తంగా పూర్తి చెడ్డపేరు రావడం, జాతీయ స్థాయి నాయకులు, కేంద్ర మంత్రులు, జాతీయ మీడియా ప్రముఖులు అండ్ సామాన్య జనం నుంచి కూడా ఫుల్ అల్లు అర్జున్ అరెస్ట్ మీద వ్యతిరేకత వచ్చేసరికి అండ్ తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా తక్షణం రిలీజ్ చేయమని చెప్పిన తర్వాత కూడా విడుదల చేయకుండా రాత్రంతా జైల్లో పెట్టే పరిస్థితి వస్తే అప్పటికి ఒక జనానికి ఒక క్లారిటీ వచ్చేసి, ఓహో ఈయనను శుక్రవారం అరెస్ట్ చేయడమే ఒక ఇంటెన్షన్, జైల్లో పెట్టాలనే ఇంటెన్షన్ తోటి ఇదంతా చేసుకుంటూ వస్తున్నారు, అంత కక్ష ఎందుకు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, దీని వెనక ఎవరున్నారు అని చెప్పి ఒక చర్చ స్టార్ట్ అవ్వడం, అల్లు అర్జున్కి పాజిటివ్గా ఫుల్గా చర్చ రావడం అండ్ ఆయన అరెస్ట్ను తీవ్రంగా సామాన్య జనం నుంచి కూడా వ్యతిరేకించే పరిస్థితి వచ్చేసరికి ఫస్ట్ సంతోషపడ్డ బ్యాచ్ బెదిరిపోయారు, భయపడిపోయి అదిగో మా హీరో అల్లు అర్జున్ వాళ్ళ నాన్న అల్లు అరవింద్కు ఫోన్ చేసి ధైర్యంగా ఉండని చెప్పారు, మా హీరో గొప్ప మనిషి అని చెప్పి ఒకరు, అదిగో మా హీరో ప్రత్యేక విమానంలో బయలుదేరుతున్నారు, అదిగో మా హీరో లాయర్లకు ఫోన్ చేశారు, అదిగో మా పెద్ద హీరో ఏకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మా పెద్ద హీరో రంగంలోకి దిగారు, మా సత్తా ఎందుకు చూపెడుతున్నారు, ఫ్యామిలీ అంతా ఏకమయ్యారు, లేకుంటే ఇంకొకరంతా ఏకమయ్యారు, వాళ్ళు రంగంలోకి దిగారు, వీళ్ళు రంగంలోకి దిగారు, అదిగో మా హీరో ఫోన్ చేశాడు, మా హీరో ఇంటికి వెళ్ళాడు, మా హీరో అది మాట్లాడాడు, ఏం తెలియదు లోపల ఏంది ఎవరు మాట్లాడేది ఏందని. ఈ విధంగా అంటే అల్లు అర్జున్ కోసం మా వాళ్ళు నిలబడ్డారు, అల్లు అర్జున్ కోసం మేమున్నాం, మా నాయకుడు మా వాళ్ళు ఉన్నారు అని ఆ ప్రయత్నాలు చేసుకోవడం కోసం ఫస్ట్ సంతోషపడ్డ బ్యాచ్ చివరికి వచ్చేసరికి ఎందుకు భయపడిందో అర్థం కావట్లేదు. సంతోషపడ్డ బ్యాచ్గా చివరికి వస్తే భయపడడం ఎందుకు? యూ షుడ్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ కమెంట్స్ కదా, ఆ సేమ్ లైన్ మీద స్టాండ్ అయి ఉండాలి కదా. ఎందుకు ఇంత సంబరపడి మా లాస్ట్కి వస్తే భయపడడం ఎందుకు? ఎవరు అల్లు అర్జున్ ఖండించుకుంటూ ట్వీట్లు చేశారో తెలుసు, ఎవరు చేయలేదో తెలుసు, ఎవరు అల్లు అర్జున్కి అండగా నిలబడే లీగల్ టీం ఎవరు అన్నది తెలుగుదేశం పార్టీ మీడియానే చెబుతూ ఉంది. ఆ లీగల్ టీము ఎవరి పక్షము ఎవరింది అని ఎవ్రీథింగ్. ఏదైనా కనుక ఏమంటారు మంచి పేరు వచ్చేటట్లయితే మన అకౌంట్లో వేసేసుకుందాం, చెడ్డ పేరు వచ్చేటట్లయితే వద్దులే అబ్బా దూరం జరుగుదాం, అప్పుడు మళ్ళీ మన అకౌంట్లో ఏమంటారు అటువంటి మనకు వచ్చే చెడ్డ పేరును పక్కన పెట్టేసి మనకు సంబంధం లేని దగ్గర కనుక మంచి పేరుని అకౌంట్లో వేసుకుందాం, క్రెడిట్ చేసుకుందామని స్క్రిప్ట్లన్నీ ఎగ్జిక్యూషన్ ఎందుకు? మా హీరో ఫోన్ చేశాడు, మా హీరో హెలికాప్టర్లో మా తోపు అది చేశాడు, మా తుడు ఇంకా ఇది చేశాడు, ఒక స్టాండ్ అయి ఉన్నాడు, ఏమవుతుంది? సంతోషపడ్డ బ్యాచ్ లాస్ట్కి వస్తే భయపడే పరిస్థితి వచ్చింది. నిజంగానే అరే ఎంత సిక్ మైండ్ పీపుల్, ఎంత నారో మైండెడ్ పీపుల్ అధికారం చేతిలో ఉంటే విచ్చలవిడిగా వాడేయడం ఏంటి? ఒక్క ముక్క అర్థం కాదబ్బా స్వామి. అసలు ఇదేం వ్యవస్థలు నడిపించే పద్ధతో ఏమో. అయినా కొందరి అభిమానులు ఏంటో, కొందరు కార్యకర్తలు ఏందో, వాళ్ళ ఆలోచన ఏందో, వాళ్ళ మైండ్ సెట్ ఏందో. అరే నీ పాస్ సంతోషపడేది అంతసేపే, మళ్ళీ భయపడము అంతసేపే.